హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే ఇంట్లోకి గ్రోసరీస్ చాలా అన్నీ ఖాళీగా ఉన్నాయి. కిచెన్కి కటన్ కూడా ఎప్పటి నుంచో తీసుకురండి, నాకు ఒక్క కటన్ వేయండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఇంకా అవన్నీ పనులన్నీ కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి బయటికి పోవాలి ఇవాళ. అసలు కుదరట్లేదు నాకు. మా ఆయనేమో ఇంటి పక్కన ఉండట్లేదు. ఉన్న ఒక్క స్కూటీని మా ఆయన తీసుకొని బయటికి వెళ్ళడము నాకేమో ఇబ్బంది అవుతుంది. ఇంకా అట్లా ఇప్పుడైతే ధీరజ్కి హాలిడే ఉంది, ఫ్రైడే రోజు హాలిడే యాక్చువల్గా. ఇంకా ఇంట్లో పనులు ఇవన్నీ కొంచెం లేట్గా లేచినాం కాబట్టి ఇవాళ పూజ కూడా కుదరలేదు. చూద్దాం ఇంకా రేపు. ఎట్లాగూ రేపు ఇంకా ఏకాదశి ఉంది కాబట్టి ఇంకా అంత డీప్ క్లీనింగ్ చేసుకొని అవన్నీ చేసుకుందామని చెప్పేసి ఇవాళ స్కిప్ చేసేసినాను అనమాట. ఇంకొంచెం లేట్గా లేచిన 9 o'clock లేచినాం. నేను ఇదిగా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా. ధీరజ్ ఉప్మాగా తింటా మమ్మీ అన్నాడు. ఇంకా అందుకనే ధీరజ్ ఒక చాలా మంచి పని చేస్తుండే ఇవాళ మీకు చూపిస్తాను. తుడిచిడు వాడే ఇల్లంతా మాఫేసిండు. క్లీన్ చేయి, నీకు సాధ్యమైనంత వరకు క్లీన్ చేయబెట. ధీరజ్ ఇలా గుడ్ బై అయిపోయిండు మా ధీరజ్. లక్కి తల్లి చేయాల్సిన పనులు ధీరజ్ చేస్తుండు. అట్లా పిల్లలకి అన్ని పనులు వచ్చి ఉండాలి. ఫస్ట్ ఇటు గోడకు తాకుతుంది. ఫస్ట్ టైం చేస్తుండు ధీరజ్. ఇంట్లో ఏమైనా చేసిండా? ఎప్పుడు రా ఏం చేసినా ఒకటో 2 సార్లు ఏమైనా చేసిండు కావచ్చు. కానీ ఈ ఇంట్లోకి వచ్చినాక ఫస్ట్ టైం, అది కూడా టార్చర్ బతిలాడంగా. ఇదంటే అదంటలేడు, అదంటే ఇదంటలేడు. అట్లా తుడవాలి బెట, మమ్మీకి హెల్ప్ చేయాలి, అన్ని పనులు చేయాలి. డోర్ వెనకాల తుడు అంత డస్ట్ ఉంటుంది. అయ్యయ్యో నా ఉప్మా మాడిపోయింది. అట్లా పిల్లలతోనే అప్పుడప్పుడు ఇలాంటి పనులన్నీ చేపిస్తూ ఉండాలన్నమాట. ఏమంటారు, నిజమే కదా. ఈ ఇంట్లోకి వచ్చినాక నిజానికి ధీరజ్ ఫస్ట్ టైం ఈ పని చేస్తుంది. అది తీయాలి, బయట పెట్టరాపు. వాషింగ్ మిషన్ స్లిప్ అవుతుంది. వాషింగ్ మిషన్ వెనకాల ఇట్లా ఇగో రివర్స్లో పెట్టు. బా ఒర్రాలి ఈ పిల్లలతో. కానీ ఒరిపించింది కదా ఈ మాత్రం పని. నాకు ఇవాళ యాక్చువల్గా అస్సలు తుడవాలని లేకుండే, రేపు తుడుద్దాం అన్నట్టు ఉండే. పైకి వచ్చితే ఫస్ట్ ఇల్లు తుడవాలనిపిస్తుంది. ఇంకా అందుకని ఓపిక లేదు బెట. కొంచెం తుడువు అంటే ఫస్ట్ అబ్బా మమ్మీ అదా ఇదా అన్నాడు. లాస్ట్కి అయితే తుడిచేసింది. చాలా ఈ మాత్రం పని చేసినా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంకా నాకు ఎవరు హెల్ప్ చేసే ఉన్నారు, మా ఆయన చేస్తాడు, బాగానే చేస్తాడు మా ఆయన. ఇంకా లక్కీ ఉంటే ఇంకా హెల్ప్ చేస్తుండే. కానీ లేని దాని గురించి ఆశించడం వేస్ట్, ఆలోచించడం వృధా, మైండ్ డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు చెప్పండి కదా. ఉన్నదాంతో తృప్తిపడాలి. ఇంకా ఇప్పుడైతే ఇంట్లోకి సరుకులు గ్రాసరీస్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మంచిగా ఉప్మా వండుకున్నాం, తిన్నాము. దాని తర్వాత ఇగో బుక్ ముందరేసుకొని కూర్చున్నా. పెద్ద లిస్టే ఉంది నెల అయితే. ఇదంతా మన ప్రిపరేషన్ నోట్స్ అన్నమాట. నా రైటింగ్ మీకు ఒకసారి చూపిస్తాను ఎట్లుంటుందో. శాఖయారా అన్నట్టే ఉంటుంది. అట్లేముండదు, పర్లేదు, బాగానే ఉంటుంది. అన్నీ గ్రాసరీస్ అయితే చాలా ఉన్నాయి ఈసారి లిస్ట్. 3 నుంచి 4 వేలు కావచ్చు మేబీ బిల్ అయితే. ఎందుకంటే చాలా నీడున్నాయి, కొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఇంకా ఇది రాసుకున్నాక బాయికాడికి వెళ్ళి తెచ్చిన గోరింటాకును మంచిగా నూరి వాళ్ళకు చేతులకి నెత్తి పూసుకోవాలనుకున్నా కానీ ఓపిక ఉందో లేదో. హెయిర్ మొన్ననే పెట్టుకున్నా, పైన ఓకే, కానీ ఇక్కడ వేర్ల నుంచి పెరుగుతున్న హెయిర్ కొంచెం వైట్ గా కనిపిస్తుంది అన్నమాట. ఈ గోరింటాకు కోసుకుందాం అన్నట్టు పెట్టుకోవాలి. ఇదేమో మా సరుప రాత్రి తీసుకుపోయింది, ఇది మా సున్ని కోసం పంపించాలి. ఇంకా ఇంట్లోకి అయితే ఫస్ట్ కావాల్సిన ఐటెం వచ్చేసి హెయిర్ కి షాంపూ, కిచెన్ కుకింగ్ ఆయిల్, షుగర్, టీ పొడి. గిట్లా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉంది. ఇవన్నీ రాయాలి. ఇవన్నీ ఇంకా ఫైనల్ గా అయిపోయినాక చూపిస్తా. లక్కీ ఆడ తినేసి లక్కీ ఉప్మా లెక్క తినలేమే, ఉప్మాని లంచ్ లెక్క తిన్నాం అనమాట. ఇంకా అందుకు ఏం వండు లేదు. మంచిగా ఇది రాసి కాసేపు రిలాక్స్ అయ్యి తర్వాత బయటికి వెళ్తాం. ఇవన్నీ గోరింటాకి ఎప్పుడు పెట్టుకుంటున్నానో కూడా నాకు తెలియదు ఎగ్జాక్ట్ దాని టైం. ఇప్పటికి పెట్టుకుంటే మంచిగా ఆడుతుండే. నైట్ అంతా పెట్టుకొని ఇలా పెట్టుకొని అదంతా నిద్రగా చాలా కష్టం నాకైతే. ఈ వాయిస్ వచ్చేసి నేను మైక్ లో చెప్తున్నాను. ఎలా ఉందో చూద్దాం, కామెంట్ చేయండి. వితౌట్ మైక్ బాగుందా, విత్ మైక్ బాగుందా?
ఏం పాట పాడుతున్నావురా? ఏదో సంపుకో తిన్నట్టే చేస్తున్నావు, ఎందుకు లక్కీ? ఆగురా. అమ్మ కావాలి కొట్టుకోపోతే ఉండు ఉండు. అయ్యో గిన్నె. దారా దిరేష్ కవర్ తీసుకుంటా. గోరింటాకు పెట్టే వరకు నా చేయి ఇదిగోండి ఇట్లా ఎర్రగా అయిపోయింది. లెక్కమ్మా ఇది చూడు. లక్కీయానికి ఇదిగోండి 2 కాళ్ళు ప్యాక్, చేతులు ప్యాక్. బాగుందా? యువర్ అండర్ అరెస్ట్ కదా. దీనికి గోరింటాకు పెట్టాలంటే పెద్ద టాస్క్. ఏదో మన తృప్తి కోసం, దానికి ఏం తెలుస్తుంది చెప్పండి? ఏదో ఏమా లెక్కమ్మా బ్లాక్ ఇట్లా రెడ్గా అయిపోతుంది లక్కీ గాని గోరింటాకు. ఇది చూడు లక్కీ తల్లి మా బంగారం. హాయ్ తినుడు కాదు, ఇది కూడా తింటదట. తింటావా? ఏమంటారు తిండి ఇట్లా వేసి ఎట్లరా లెక్కమ్మా? అబ్బో ఉబ్బో గిన్నె కూడా కింద పడేస్తుంది. ఇక లక్కీ గాని కడిగినాక తర్వాత నేను పెట్టుకుంటా, లేదంటే అది అట్లా ఉంటుంది, నేను ఇట్లే ఉంటుంది పరిస్థితి. కాళ్ళ మీద ఇట్లా కూర్చుంటే ఎవరైనా గోరింటాకు ఇట్లా పెట్టుకుంటా చూడదు. లక్కీ లక్కీ అది కడిగేయాలంటే ఎంత తంటాలో. అసలు కాళ్ళు అంటే అక్కడ నాకు అడుగులే వేయలేదు, భయపడి ఇక్కడ కూర్చుందాం. దాకా కడిగేద్దాం. పెట్టు కాదు అమ్మయ్య. ఇదేమరా ఫైనల్గా అయితే గోరింటాకు పెట్టేసుకున్నాం. ఇంతకీ ఎలా ఇవ్వాలి? డే అంతా దీంతోనే గడిచిపోయింది యాక్చువల్లీ. ఇదిగోండి ఆరెంజ్ కలర్ వచ్చింది, తర్వాత కొంచెం రెడ్గా అవుతుంది. లేకమ్మ నీ చేతులు చూపిస్తాలి. ఇట్లా 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 ఇటు తిరుగు. ఇదిగోండి నువ్వు చేతులు రారా, దగ్గర జరుగురా. ఇంకో చేయేది కాళ్ళకు కూడా పెట్టినా కానీ కాళ్ళ బ్యాక్ సైడ్ మడుచుకొని కూర్చుంది. బాగా అనిపించిందా నీకు? మంచిగా అనిపించిందా గోరింటాకు పెడితే? చెప్పు. కాళ్ళకు కూడా మంచి కలర్ వచ్చింది, చూపిస్తా. నేను కూడా కాళ్ళకు పెట్టుకున్నా, లక్కీ గారు కూడా కాళ్ళకు పెట్టుకున్నాడు. నెత్తికి మాత్రం పెట్టుకునే ఓపిక లేదు. ఇక చూద్దాం తర్వాత. ఇంక ఇప్పటికైతే అస్సలు ఓపికలేదు, అలసిపోయినాం. ఇగో లక్కీ అని కాళ్ళు మంచిగా రెడ్గా అయినాయి. బాగుంది ఇద్దరి కాళ్ళకు మంచిగా. ఈ డే అంతా ఈ పెట్టుకొని వెళ్ళని ఇద్దరు కూడా పోలేదు, అందుకే హెడ్ఏక్. యాక్చువల్గా సరుకులో లిస్ట్ రాసుకున్నాను కదా బయటికి వెళ్దామని, కానీ ఓపిక లేదు. ఇక లక్కీగా తిందాం లేరా. టీ పెట్టేసుకున్నా కొంచెం, దానికే 5:30 అయిపోయింది ఈ పనికే. లక్కీ డ్రాగన్ ఫ్రూట్ కోసుకొచ్చిన ఒకటి చెప్పడం మర్చిపోయినా. డ్రాగన్ ఫ్రూట్ అంటే గుర్తుకొచ్చింది. నేను అంగల్లో సరుకుల కోసం అంటే కూరగాయల కోసం పోయినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అమ్మేటామె ఆ సిస్టర్ మన ఫాలోవర్ అంట. అందరికీ 100, 120 కేజీ ఇస్తే నాకు 90 రూపీస్ కేజీ ఇచ్చింది. పాప బాగుంది అక్క, నేను పాప వీడియోస్ డైలీ ఓన్లీ లక్కీ కోసమే వీడియోస్ చూస్తా అని చెప్పేసి అన్ని చాలా చాలా హ్యాపీగా అనిపించింది. కనీసం ఒక 10 నుంచి 20 మంది కలిసి కావచ్చు మన ఫాలోవర్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది మనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాం కదా, ఐడెంటిఫైని. పేరు అని నేను చెప్పాను కానీ ఒక ఐడెంటిఫైని అయితే మనం సాధించుకున్నామనే చెప్పొచ్చు. లేమ్మా ఇగో తిను. ఇటు చూడు, ఇగో రక్కులు, ఇగో తిందాం. లేదు ఇగో ఇగో లేరా. కాలు పైన కాలు వేసుకొని పడుకుని ఎంత బాగుందో కాళ్ళకి. లే తిందాంలే. అరే చూసినాం లేదా నీ 2 కాళ్ళు. ఇదో కొత్త రకం నేర్చింది. ఇక నాకేమో ఫుల్ హెడ్ఏక్ అవుతుంది. మావన్కేమో ఇదిగో ఏమంటారు రెడీమేడ్ పరోటా. ఫస్ట్ టైం, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, ఫస్ట్ టైం, ఎప్పుడు చేయలేదు. తిప్పురా తిప్పు, కాలిపోయింది. ఆ తర్వాత అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ చేద్దాం. పరోటాలు ఫస్ట్ టైం ఆర్డర్ ఇచ్చినవి, ఎప్పుడూ తినలేదు. అది ఎలా ఉంటుందో కూడా, అది కూడా గోధుమవి, మైదాది కాదు. తిన్నామని
ఇంకానా పిండి పిండి లెక్కుంది. అదేమో లక్కీ అక్కడ టీవీ చూస్తుంది. కర్రీ వచ్చేసి మిల్లీ మేకర్. టాన్ చేయి 5 వచ్చినాయి, ప్యాక్ ఆఫ్ 5 వచ్చినాయి. ధీరజ్కి 2 అట, లక్కమ్మకి మాకు. సరే సార్. లక్కీ తల్లి ఆడ వెయిట్. కొంచెం ఆయిల్ ఎట్లుంటాయి ఎవరన్నా తిన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. అసలు ఎప్పుడైనా హోటల్లో తిన్నాం కానీ ఇట్లా తినలే. రెడీమేడ్ ఫస్ట్ టైం హోటల్లో తిన్నాం కానీ. అరే ఆయిల్ బయట పోతుంది. స్టీల్ది వాడాలి. ఇటు స్టీల్ అయితే అంత గీతలు పడతాయి దానికి, స్టీల్ది వాడద్దు. పరోటా మిల్ మేకర్ కర్రీ. ధీరజ్ ఎట్లుందిరా పరోటా? బాగుందా? ఇందులో 2 రకాలు ఉంటుంది, మైదా పిండి పరోటా, గోధుమ పిండి పరోటా. నేను గోధుమని చూజ్ చేసుకున్నాను ఎందుకంటే లక్కీ మైదా తినకూడదు కాబట్టి. ధీరజ్ని ఒకటే అన్న, నా మీద రివెంజ్ అంతా వీటిని కొట్టడానికి తీర్చుకోరా అని. పొట్టు కొట్టిండు ఓపికనంత వరకు. అండ్ ఇంకా ఇంట్లో వర్క్స్ అయితే అన్ని నైట్ మంచిగా తిన్న తర్వాత అన్ని గిన్నెలు తోమడం, కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ధీరజ్కి మార్నింగ్ ఇంకా లేవగానే వంట చేసి ధీరజ్ అయితే స్కూల్కి వెళ్తా అని చెప్పేసి ఇంకా వాడికి బాక్స్ కట్టించి కిందికైతే వెళ్ళిపోయింది ధీరజు. కాసేపు నీ బస్సు వచ్చే వరకు ఒక 5 నిమిషాలు బోర్ అయిపోయా అంటే బోరేసింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ స్కూల్ బస్సు వచ్చింది అనుకోండి ఇంకా హడావిడి అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే కడిగేస్తున్నాను. పండగ రోజుల్లో కడగకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే ఇలా మొత్తం పైప్ అంతా నీళ్ళు పట్టేస్తున్నాను. కిందికి వెళ్ళేటప్పుడే చెప్పింది అనమాట, మమ్మీ నేను ఓన్లీ 5 మినిట్స్ అంటే 5 మినిట్సే వేస్తా, మళ్ళీ బస్ వస్తే నాకు హడావిడి అయిపోతుంది, మళ్ళీ బోర్ బంద్ చేయడానికి నువ్వే కిందికి దిగాలి అని చెప్పేసి అన్నాడు. ఏం చేస్తాము ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తొందరగా కడిగేసినాను. మా ఆయన ఏమో కొంచెం పనుండి ఇంకా బయటికి వెళ్ళినన్నమాట. మేము లేవకముందే ఇంకా మా ఆయన అయితే కొంచెము మా బావ కొడుకు అయితే చిన్నగా అయితే ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆయన వరంగల్కి వెళ్ళిపోయిండు. మాకు అంటే మార్నింగ్ ఏ టైం పోయిందో కూడా మాకు ఎగ్జాక్ట్గా తెలియదు. నేను ఫోన్ చేసి నేను తొందరనే అప్పుడే 4 o'clock 4:30కో నేను స్టార్ట్ అయినా అని చెప్పేసి అన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా కిందికి దిగలేను. నాకు కూడా కొంచెము ఎక్కడం దిగడం వీటితో లెగ్ పెయిన్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా అందుకనే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఫాస్ట్గా ఇంటి ముందరంతా నీట్గా కడిగేస్తున్నాను. నీళ్ళు మంచిగా పర్లేదు కానీ బోర్ వేయడానికి దిగడానికి ఎక్కడానికి కొంచెం ఇబ్బంది. ఇంకా అంతకు మించింది ఏంది లేదు. ఇంకా అందుకని చెప్పేసి తొందరగా అయితే ఆల్రెడీ కింద నుంచి అరుస్తూనే ఉన్నాడు. కింద నుంచి మాట్లాడేది వినిపిస్తుంది అక్క అంటే మాట్లాడేది 5th floor వరకు అయితే లిఫ్ట్ డోర్ ఉంది కదా, లిఫ్ట్ డోర్ నుంచి మాట్లాడితే ఈజీగా వినిపిస్తుంది అన్నమాట. అలా చూస్ చేసుకున్నాం మేము. లేదంటే ఇంకా మొబైల్ కాకపోతే ధీరజ్ కొన్ని సిచ్యువేషన్లో కుదరదు కాబట్టి ఇంక ఇలాగా ఇంకా అందుకని చెప్పేసి ఇదిగోండి ఫాస్ట్గా కడిగేసే మమ్మీ, నేను జస్ట్ 5 మినిట్సే వేస్తాను. ఆల్రెడీ బస్ అప్పటికే పక్కన ఉన్న విలేజ్లోకి అయితే బస్సు పోయింది, మాకు కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా అందుకని బస్సును చూసుకుంటా ధీరజ్ టైం అయిపోతుందా ఏంటి అని చెప్పేసి నేను ఇంకా నా పనులన్నీ ఫాస్ట్గా ఆల్మోస్ట్ అయితే ఇల్లు ముందరంతా కడిగేసిన అన్నమాట. నిజానికి కొన్నిసార్లు అనిపిస్తుంది నాకైతే ధీరజ్ ఉంటే నాకు ఎంత ఇంట్లో హెల్ప్ఫుల్లో నిజానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ధీరజ్ విషయంలో మాత్రము. ఇంకా వెంటనే కడిగేసి ధీరజ్కి పిలిచిన అన్నమాట. ధీరజ్ ఇంకా మోటార్ ఆఫ్ చేసే బెటా అని చెప్పేసి వాడు ఆఫ్ చేసేసింది ఆల్రెడీ. ఇంకా అప్పటికే స్కూల్ బస్ కూడా వచ్చేసింది. ధీరజ్ అయితే స్కూల్ బస్ ఎక్కించి స్కూల్కి వెళ్ళిపోయిండు. ఇంకా దాని తర్వాత పెద్దోళ్ళు లేచిండు అనమాట. లక్కీగాడు అప్పుడే లేచిండు. లక్కీగాడు లేచిన వెంటనే కొంచెం నోట్లో నుంచి అట్లా గొంతుకు మాటలు రావన్నమాట. ఎందుకంటే కొంచెం ఫిట్స్ వచ్చినట్టుగా అలా అనిపిస్తుంది లక్కీకి. ఇంకా అందుకనే ఇంకా కర్టన్స్ అంతా పక్కకు అనేసి కొంచెం వెంటిలేషన్ రావాలి కదా. ఒక 10 minutes తర్వాత కొంచెం నార్మల్ అవుతుంది లక్కీ. అయితే షార్ట్ వీడియోలో నాకు లక్కీ గోరింటాకు పెడుతున్నప్పుడు కొంతమంది కామెంట్ చేశారు ఏంటంటే, అక్క ఇప్పుడు పాపం ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు లక్కీకి గోరింటాకు, నైట్ పడుకున్నప్పుడు పెట్టచ్చు కదా గోరింటాకు అని చెప్పేసి అడిగారు. అస్సలు గోరింటాకు నైట్ టైంలో పెట్టడం ఇంకా చాలా ప్రమాదం అన్నమాట. ఇంకా అలాంటప్పుడు పెట్టినాం అనుకోండి ఆ ఫ్యాన్ కూలింగ్కి కాళ్ళకుండే కూలింగ్కి ఫిట్స్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మామూలు టైంలో మధ్యాహ్నం పెట్టినందుకే కొంచెం ఫిట్స్ వచ్చే సిమ్టమ్స్ అయితే కనిపించినాయి అన్నమాట. అందుకని ఎక్కువగా రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఒక్కటి చెప్పాలా అండి, ఇలా అంటున్నానని కాదు కానీ
పిల్లలకి ఎలా చేయాలో ఏంటో కూడా మాకు కూడా కొంచెం తెలుసు కదండీ! ఇంక అందుకని చెప్పేసి నేనేం నెగెటివ్ ఏం చెప్పట్లేదు. బట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ నేననేది ఏంటంటే ఇంక అన్నీ చూసాను కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి టైంలో ఏం చేయాలని చెప్పేసి నాలెడ్జ్ కొంచెం అయితే ఉంది కదా! ఇంక అందుకనే అది. ఇప్పుడు మనం గోరింటాకు పెడితేనే పెట్టి మళ్ళీ క్లీన్ చేసుకున్నప్పుడు స్కిన్ చూసారా ఎంత ముడతలు ముడతలు అయిపోతుందో స్కిన్ను. బట్ అలాంటిది నైట్ అంతా అలా పెట్టి పడుకోవాలంటే ఇంకా చాలా ఇబ్బంది. ఫిట్స్ అయితే తప్పకుండా వస్తది. అలాంటప్పుడు రిస్క్ చేయాలనుకోవట్లేదు. ఇంకా దాని తర్వాత ఇంకా ఈరోజు వీడియో అన్నమాట ఇదొచ్చేసి. నేను ఫ్రెష్ అప్ అయిపోయినా. లక్కీ తల్లికి నేను ఫ్రెష్ అప్ కాకముందే లక్కీ గాడికి ఫ్రెష్ అప్ చేపిస్తా. ఎందుకంటే లక్కీకి ఫ్రెష్ అప్ చేపియాలంటే ఇంకా నేనంతా తడిచిపోతానన్నమాట. ఇంక అందుకని లక్కీ గాడికి ఫ్రెష్ అప్ చేపించిన. తలంటు స్నానం కూడా చేపియలేదు. ఎందుకంటే లక్కీకి ఫిట్స్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయి కొంచెము. అందుకని హ్యాండ్స్‌కి ఇట్లా వైబ్రేషన్ లాగా అలా కొంచెం షివరింగ్ కనిపిస్తుంది లక్కీకి. అందుకనే తలంటు స్నానం చేపియలేదు లక్కీకి. అండ్ ఇంకా చీర విషయానికొస్తే ఇది నేను ధీరజ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అనుకుంటాను నేను. అప్పుడు తీసుకున్న శారీ అన్నమాట. దీని బ్లౌజ్ కూడా చిన్నగా అయిపోయింది. దాంతోని ఇప్పుడు వేరే బ్లౌజ్ అయితే పేరప్ చేసుకున్నానన్నమాట. నేనైతే పెద్దగా మేకప్ ఏది వెయ్యనండి. డైలీ రొటీన్. కొంచెం అయితే ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నాను. దట్స్ అంతే ఇంకా నాదైతే. ఇందులో చూసేవరకి ఇంకా ఈ మధ్య కాలంలో పెట్టుకోక చాలా నేను వేరే క్రీమ్ యూజ్ చేస్తున్నాను. నేను వాడేది ప్రెజెంట్ అయితే ఇది. బట్ మాయిశ్చరైజర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకు చూడక అసలు అది కూడా తేవాలన్నమాట. లిస్ట్‌లో రాసుకోవాలి. ఇంకా అది కొంచెం అప్లై చేసుకొని దాని తర్వాత ఇంకా నేను చెప్పాను కదా! లాస్ట్ ఒక 2, 3 సార్లు అసలు నేను ఏ సన్ స్క్రీన్ యూజ్ చేస్తానని చెప్పాను. నాకైతే ఏది ఉన్నా లేకున్నా సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ 2 టైప్స్ అయితే యూజ్ చేశాను నేను. ఒకటి ఇది అండ్ ఇంకోటి కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. రిక్విల్ అని చెప్పేసి 2 రకాలైతే యూజ్ చేశానన్నమాట. ఇంకా నాకైతే పర్లేదండి. నా స్కిన్ టోన్‌కి అయితే మ్యాచ్ అయింది. ఇంకా పిగ్మెంటేషన్ విషయానికి వస్తారా కొంచెం కొంచెం అయితే ఉంది. బట్ ఏం చేస్తాం మనకున్న స్ట్రెస్‌లు కూడా అలాంటివి మరి. ఇంకా అలాంటప్పుడు ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ఇంకేం చేస్తాము. ఏదైతే అదైంది ఇక అని చెప్పేసి అన్నీ మానేసిన. ఓన్లీ సన్ స్క్రీన్ ఒకటైతే కంటిన్యూగా చేస్తున్నా. ఇంకా సింపుల్‌గా అయితే ఇలా సన్ స్క్రీన్ చేసుకొని నెక్స్ట్ అయితే ఇంకా పూజ రూమ్‌కి అయితే వచ్చేసిన. ఇంకా ఇంకా సాంగ్స్ కొన్ని ఇంకా విష్ణునామాలు అవన్నీ సాంగ్స్ కూడా టీవీలో పెట్టేసుకొని ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా పూజ రూమ్ ఫస్ట్ అయితే అంత నీట్‌గా దేవుడి పటాలు ఇంకా దీపపు కుందులు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నా. క్లీన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా అయితే దీపం మళ్ళీ కామెంట్ పెడతా ఉన్నారు. కిచెన్‌లోకి పూజ రూమ్‌కి కర్టెన్ వేయండి అదే ఓకే. బట్ ఇంత పెద్ద ఇంట్లో పూజ రూమ్ కూడా కట్టించుకోలేదు అని చెప్పేసి పదే పదే కామెంట్స్ వస్తున్నాయండి. కొన్ని సార్లు అడ్జస్ట్ కావాలి. చెప్పాను కదండీ నేను పెంట్ హౌస్ ఓన్లీ టెంపరరీ ఉంటున్నాను ఇప్పుడు. ఇక దాని తర్వాత కింద పోర్షన్ అంతా మా కోసం కట్టించినాను ఎన్నిసార్లు చెప్పానో అయినా అవే కామెంట్స్. బట్ ఏం చేస్తాం ఇంకా మార్చలేం కదా! సో అది ఇంకా లక్కీ అని కూడా కొంచెం హారతి ఇచ్చేసిన. అది వీడియో క్లిప్ కొంచెం మిస్ అయిపోయింది. లక్కీకి హారతి ఇచ్చేసి ఇంకా నేను కూడా మంచిగా ఇంకా దేవుడికి ప్రసాదం కొంచెం నేనేం పెట్టలేదు. ఫ్రూట్ ఉంటే ఒక ఫ్రూట్ అయితే ప్రసాదం కింద పెట్టేసి దేవుడికి చక్కగా దండం పెట్టుకున్నాను. ఇంకా పిండి వంటలు అంటారా, పిండి వంటల విషయానికి వస్తే ఇంకా మా ఇంట్లో పండగ లేదు కాబట్టి పిండి వంటలు ఏమీ చేయలేదండి. బట్ ఈ పండగ అయిపోయిన తర్వాత ఏదో ఒక రోజు పిండి వంటలు చేయాలని అయితే అనుకుంటున్నాను. పిల్లలకి స్నాక్స్ కానీ నాకు కూడా కొంచెం చాలా రోజుల నుంచి గుర్తుకొస్తున్నాయి. ఇంకా అలాగా మొత్తానికైతే నాకైతే ఎందుకో ఈ శారీకి బ్లౌజ్ మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. బట్ ఏం చేస్తాం కొన్ని సార్లు అలా జరుగుతూ ఉంటాయి. బట్ మొత్తానికైతే సింపుల్‌గా డైలీ రొటీన్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మీరందరూ కూడా ఏకాదశి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? పూజలు ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నేను కూడా కొంచెం టిఫిన్ చేసేసిన. లక్కీకి కూడా ఆల్రెడీ తినిపించిన. అవన్నీ వీడియోస్ ఏం తీయలేదు. ఇంకా దాని తర్వాత ఇంకా పూజకి అంటే స్నానం చేయకముందే బట్టలన్నీ వాషింగ్ మిషన్‌లో వేసేసి వెళ్ళానన్నమాట. ఇంకా పూజ ఇదంతా కంప్లీట్ అయ్యే వరకు వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా అయిపోయినాయి. గాలి అయితే విపరీతం అండి. గాలి అయితే నిజానికి మామూలుగా లేదు. ఇంకా మా కిందనే ఒక రకంగా ఉందంటే 5th ఫ్లోర్‌లో గాలి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అస్సలు ఈ బట్టలు ఆరేస్తున్నాయి కూడా ఒక్కొక్కసారి ఉంటాయో లేవో అన్న టెన్షన్ అయిపోతుంది నాకైతే. అంత విపరీతమైన గాలి. కొంచెం డే మొత్తం ఫుల్‌గా వస్తూనే ఉంటది. ఎప్పుడో కాసేపు కొంచెం తక్కువ ఉంటదేమో కావచ్చు కానీ మార్నింగ్ టైం అయినా కానీ మార్నింగ్ టైమే ఎక్కువ ఉంటది బేసిక్‌గా. ఈవినింగ్ టైంలో అంత ఏమి అనిపించదు నాకైతే. కొన్ని సార్లు ఉంటది కానీ మార్నింగే ఎక్కువ గాలి అసలు. ఇంకా అలాగా ఇంకా ఇవన్నీ పనులు 1 బై 1 పనులు ఉంటూనే ఉంటాయి. లేడీస్‌కి పనులు తక్కువ, పనులు కరువ చెప్పండి. ఏదో ఒక ఎప్పుడు పనులు ఉంటూనే ఉంటాయి ఇంట్లో. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఇంట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసము ఇంకా ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయాలి.
సో ఇలాంటివన్నీ ఇంకా రొటీన్ వర్క్ నడుస్తూనే ఉంటాయి. సో మీ డౌట్స్ కొంచెం అన్నా క్లారిఫై చేశాను. మెయిన్ ఇంకా లక్కీ గోరింటాకు విషయంలో ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి అన్నమాట. సో దట్ ఇవాళ అయితే వీడియో ఇది యాక్చువల్లీ 2 డేస్ వీడియో, ఇది ఫ్రైడే అండ్ సాటర్డే 2 రోజుల వీడియో ముచ్చట్లు అన్నమాట. ఇలా ఇంకా ఇవి జస్ట్ శాంపిల్ వరకే మనం చూపించేటి కొన్నివి మాత్రమే, కానీ మన కెమెరా వెనకాల చేసే పనులు చెప్పుకోలేము. ఎన్ని పనులుంటాయో కదండీ నాలాంటి స్పెషల్ కిడ్స్ పేరెంట్స్‌కి అయితే అవన్నీ మాటల్లో చెప్పలేము. ఇంకా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. సో ఇది మీరైతే వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు వీడియోస్కి అస్సలు లైక్స్ ఇవ్వట్లేదు, సపోర్ట్ చేయండి. అట్లీస్ట్ లక్కీ బర్త్డే కానీ నాకు 100K రీచ్ అయ్యేలాగా ప్రయత్నించండి, సపోర్ట్ చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.